అలవికాని హామీల్ని ఇస్తున్నారని ఎలా అమలు చేస్తారనే ప్రశ్నకు చంద్రబాబు ఇచ్చిన సమాధానం సంపద సృష్టిస్తారని మాట నిలబెట్టుకుంటారని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఇచ్చిన హామీల్ని జనం నమ్మారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమికి ప్రజలు పట్టం కట్టారు. చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరింది. 5 సంతకాలు పూర్తయ్యాయి. ఇందులో భాగంగా ఆర్థిక పరమైన అంశం పెన్షన్ల పెంపు ఆ తంతు పూర్తయింది. ఇక మిగిలిన సంక్షేమ పథకాల గురించి చంద్రబాబు నాయుడు మనసులో ఏముందో ఎవరికీ తెలియదు. మరోవైపు చంద్రబాబు సంపద సృష్టించడం మొదలైంది. ఈ మేరకు 3 నెలలకు సంబంధించి సంపద సృష్టిపై ఆర్బీఐకి చంద్రబాబు సర్కార్ సమాచారం ఇచ్చింది. గత నెలలో 2,000 కోట్లు, ఈ నెల 2న 5,000 కోట్ల సంపదను సృష్టించారు. అందుకే కదా ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు, అలాగే పెంచిన పెన్షన్ సొమ్మును లబ్ధిదారులకు అందజేసి సంబరాలు చేసుకున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే చంద్రబాబు సర్కార్ మొత్తం 7,000 కోట్ల సంపదను సృష్టించింది. ఈ నెలలోనే మరో 4,000 కోట్ల సంపదను సృష్టించనుంది. అంటే ఈ నెలలో మొత్తం 9,000 కోట్ల సంపదను విజనరీ గొప్ప ఎకనామిస్ట్ అయిన చంద్రబాబు సృష్టించినది. ఎస్వీ యూనివర్సిటీలో చంద్రబాబు నాయుడు ఎకనామిక్స్ చదివిన సంగతి తెలిసిందే. చంద్రబాబు సంపద సృష్టి ఇంతటితో ఆకలేదండోయ్. సెప్టెంబర్ వరకు తన ప్రభుత్వం ఎంతెంత సంపద సృష్టించనుందో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చంద్రబాబు సర్కార్ తెలియజేసింది. జూలై నుంచి సెప్టెంబర్ వరకు 3 నెలల్లో మొత్తం 17,000 కోట్ల సంపద సృష్టించనున్నట్టు తెలియజేయడం విశేషం. ఆగస్టు, సెప్టెంబర్ నెలలో 8,000 కోట్ల సంపదను బాబు సర్కార్ సృష్టించనుంది. 3 పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈ మాత్రం సృష్టించకుండా ఎలా ఉంటారని అనుకుంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పదే పదే బాబు అనుభవం ఈ రాష్ట్రానికి పనికొస్తుందని చెబుతుంటారు. అది ఎలా అంటే ఇదిగో ఇలా అని చెప్పడానికి బాబు సర్కార్ వచ్చి రాగానే సృష్టించిన సంపదే నిదర్శనం. సెప్టెంబర్ నాటికి మొత్తం 19,000 కోట్ల సంపద సృష్టిని చూపి ఇది అనుభవశాలి అయిన చంద్రబాబు గొప్పతనమని గర్వంగా చెప్పుకోవచ్చు. జగన్ సర్కార్ ఏనాడైనా ఇలా సంపద సృష్టించిందా? జనం జగన్ను కాకుండా చంద్రబాబునే ఎందుకు నమ్మిందో అర్థం కావడం లేదా? ఇంతగా సంపద సృష్టిస్తున్న చంద్రబాబు గొప్పతనం గురించి టీడీపీ అనుకూల మీడియా రాయడం లేదనే అనుమానం ఎవరికైనా రావచ్చు. ఎలా రాస్తుందండి? ఎవరైనా తమ గొప్ప గురించి తామే చెప్పుకుంటారా? పక్కవాళ్లు కదా చెప్పాల్సిందే. సంపద సృష్టికారుడైన చంద్రబాబు గురించి ఆయన వ్యతిరేక మీడియా మాత్రమే చెప్పాలి. అంతేగా మరి.